హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ గుంటూరు భాగిని. ఇప్పుడు ఏంటంటే నేను శుక్రవారం పూజ చేసుకున్నాను కదా, మొత్తం చూశారు కదా మీరు. అంతా బాగా జరిగింది, మాకు హ్యాపీగా ఉంది. మీకు కూడా లాగ్స్ పెట్టాను, చూసి ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మా పిల్లలు హడావుడి అదంతా సరే అండి. ఇప్పుడు ఏంటంటే ఇంతకీ ఏం చెప్తున్నానంటే, నెక్స్ట్ డే శనివారం రోజు ఇలాగ ఇల్లు తుడిచేసుకున్నాను శుభ్రంగా ఎర్లీ మార్నింగ్ లేచి. ఇంకా దేవుణ్ణి కదిలిద్దామని చెప్పి, అంటే శుక్రవారం కదిలించకూడదు కదా, అందుకని నేను శనివారం ఉదయాన్నే ఇల్లు శుభ్రం చేసుకొని దేవుడి దగ్గర ముగ్గేసుకొని ఇంకా స్నానం చేసేసి ఇంకా దేవుడి దగ్గర కూర్చోబోతున్నాను అనమాట. ఎందుకంటే అమ్మవారిని కదిలిద్దామని చెప్పి, అంటే అమ్మవారిని అలా కదిలించకూడదు. దీపారాధన చేసుకున్న తర్వాత మనము నైవేద్యం కానీ 2 పువ్వులు కానీ పెట్టుకొని తర్వాత అమ్మవారిని కలశం కదిలించాలి. అది కలశం పెట్టుకున్నాం కాబట్టి. అయితే ఇంట్లో మామూలుగా చేసుకునేటట్టయితే అవసరం లేదు. ఇలా కలశం పెట్టుకొని పీఠం పెట్టుకున్నాం కాబట్టి ఇలా చేయాలి అని నాకు అంతవరకు తెలుసు. ఇంకా దీని గురించి ప్రశ్నలు అడిగితే నాకు అంతకంటే తెలియదు. అదండి. ఏంటంటే మనం ఇంటికి వచ్చిన ఆడపిల్లనే శుక్రవారం పంపించాం కదా, అలాంటిది అమ్మవారిని ఎలా పంపిస్తామండి? అందుకు అది అనమాట. ఆ లాజిక్తో నేను మాట్లాడాను. అది కూడా అందరికీ తెలిసే ఉంటుంది, నేను చెప్పక్కర్లేదు. సరేనండి. ఇప్పుడు దీపారాధన చేసుకున్న తర్వాత ఇప్పుడే దీపారాధన చేసుకోవడానికి ఒత్తులు వేసుకున్నాను. ఒత్తులు వేసుకుంటూ నూనె పోసుకొని అందులో 2 ఒత్తులు, ఇందులో 2 ఒత్తులు వేసుకున్నాను. అంటే అందులో 2 ఇందులో 2 పోసుకొని ఏకదీపం చేయకూడదు కదా, అందుకని 2 దీపాలు పెట్టుకొని ఒత్తులు వేసుకొని నలుపుకొని వెలిగించుకుంటున్నాను. ఈలోపు అమ్మవారికి పువ్వులు అవన్నీ పెట్టుకుంటూ, అదిగోండి పువ్వులు పెట్టుకొని ఇంకా ఫోటోకి నాకు పెడదామంటే అందలేదు. అందుకని ఒక్క పువ్వే పెట్టాను. అది కదిలితే సెట్టింగ్ చేశారు మా పిల్లలంతా, అందుకని ఉండేటట్టు కనిపించట్లేదని ఇంక కదిలించలేదు అసలు. ఒక పువ్వు పెట్టి ఇంకా సర్దుకున్నాను. ఇంకా అన్నీ కలసానికే పెట్టుకున్నాను. అదనమాట. అయితే ఇప్పుడు దీపారాధన దగ్గర కూడా మనం దీపారాధన చేసే ముందు కూడా దీపారాధన దగ్గర కూడా పసుపు కుంకుమ కానీ పువ్వులు కానీ మనం అలా దీపారాధన దగ్గర పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మనం అగ్గిపెట్టెతో వెలిగించకుండా కడ్డీలతో వెలిగించుకొని దీపారాధన చేయాలి. అదనమాట. అక్కడ వెలిగిస్తున్నాను కదా, చూస్తున్నారు కదా, ఆ కడ్డీలతో దీపారాధన చేసుకోవాలి. వెలిగిస్తున్నాను. ఓం గణనాన్వా గణపతి ఓం మంత్రం చదువుకుంటూ మనసులోని అలాగా దేవుడిని స్మరించుకుంటూ, నాకంటే పెద్దగా ఎక్కువ చదవడం రాదు, కానీ చూసేది చదువుతూ ఉంటాను. ఎక్కువ టీవీలో పెట్టుకుంటూ చదువుకుంటూ అలా వస్తాయి, కానీ కంటిన్యూగా చూడకుండా అయితే రావు నాకు. విష్ణు సహస్రనామం, లలిత సహస్రనామం అన్నీ చూసి చదువుతూ ఉంటాను అనమాట. అంతే తప్పితే ఇంకా వేరే శివుడి పాటలు అయితే బాగా ఎక్కువ పాడుతుంటాను. శివుడి గురించి అదిను, అమ్మవారి గురించి మాత్రం శ్రీమాత్రే నమః అనుకుంటూనే మంత్రం ప్రతిరోజు జ్ఞానం చేస్తూనే ఉంటాను. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అక్కడ గౌరీ అన్నాను కదండి. గౌరీ అన్న పదం నాకు ఒక షణ్ముఖ శర్మ గారని సంపత్ నగర్లో ఆయన ప్రవచనం చెప్పడానికి వచ్చారండి. ఆయన దగ్గర నేను వంట చేయడానికి వెళ్ళి, నాకు ఎంత అదృష్టం అంటే చాలా పెద్ద అదృష్టము. ఆయన దగ్గర వెళ్ళినప్పుడు సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి అన్న చోట గౌరీ అని చెప్పమన్నారండి. గౌరీ అంటే అన్నీ వస్తుంది అని చెప్పి ఆయన నాకు ఆ మంత్రం ఒకటి నాకు ఆయన చెప్పారు ఎన్నో ఏళ్ల క్రితం. ఇప్పటికి వచ్చి ఒక 20 years అవుతుందేమో నేను ఆ మంత్రాన్ని అలాగే కంటిన్యూ చేస్తూ ఉన్నాను. ఆయన దగ్గర చేశానండి, నేను వంట చేశాను. ఆ అదృష్టం కలిగింది, చేశానండి. అయితే ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు దీపారాధన చేసుకున్నాం కదండి, తర్వాత అన్ని పూలు కూడా పెట్టుకున్నాము, నైవేద్యం కూడా పెట్టుకున్నాము, అమ్మవారికి అరటిపండు నైవేద్యం పెట్టుకున్నాము. ఈ దీపారాధన ఉన్నప్పుడు మాత్రం కలశం కదిలించకూడదు. హారతి కూడా ఇచ్చుకున్నామండి. హారతి సర్వమంగళ మాంగళ్య శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే అని మంగళం మంగళం జయమంగళం నిత్య శుభమంగళం అని చెప్పేశాను. ఓకే. దీని తర్వాత ఏంటంటే నేను కూడా హారతి తీసుకొని దేవుడికి హారతి ఇచ్చి నేను కూడా హారతి తీసుకున్నాను. మా ఇంట్లో వాళ్ళు కూడా హారతి ఇచ్చాను. ఇదైపోయాక ఈ దీపారాధన కొండెక్కేదాకా మనం అమ్మవారిని కదిలించకూడదు.
అది పసుపు గణపతిని కూడా టచ్ చేయకూడదు అనమాట. అందుకని అలా పెద్దలు చెప్తుంటారు. అందుకని నేను కూడా అలా చేయలేదు. సరే ఇప్పుడే దీపావళి కొండెక్కింది, మా అమ్మాయి ఇంక సర్దుదామా అని పెద్ద అమ్మాయి వచ్చింది. వస్తే ఇప్పుడే ఒక్కొక్కటి సర్దుతున్నాను. కొండెక్కింది చూసారు కదా. ఇప్పుడు ఒక్కొక్కటి వినాయకుడిని కదిలిచ్చాను. ఫస్ట్ పూలు వినాయకుడిని కదిలిచ్చాను. అది తీసి తులసికోటలో అయితే పెట్టకూడదండి మనము. అది తులసికోటలో పెట్టిన తర్వాత కలశం కూడా కదిలించానండి. ఇంక తర్వాత మా అమ్మాయిని సర్దేసుకుంటానండి. ఈ తులసికోటలో ఈ పసుపు అనేది ఎందుకు పెట్టకూడదంటే మొక్కలు కాస్త ఎదగవని చెప్తుంటారు, మా అమ్మగారు చెప్పారు. అలా వద్దని అది గణపతిని చేసిన పసుపు ముద్ద ఏం చేస్తామంటే మన సూత్రాలకు కానీ లేదా మొహానికి కానీ స్నానం చేసే ముందు కానీ రాసుకోవచ్చు అనమాట. అలాగా వాడుకోవచ్చు దాన్ని. ఇదేనండి, ఇలా గాజులు అన్నీ మెల్లిగా తీస్తున్నాను. మలినాన్ని కూడా అంటే ఈ పూలు వాడిన పూలు కానీ ఏదైనా సరే మనం దేంట్లో పడితే దాంట్లో చెత్తలో కానీ దేంట్లో పడేయకూడదు. పారుతున్న నీటిలో కానీ ఎక్కడైనా శుభ్రమైన చోటు అంటే ఇంకక్కడే పారుతున్న నీళ్ళే కదా శుభ్రమైన చోటు అంటే. ఈ చెత్తలోని ఎక్కడ పడితే అక్కడ ఎవరు పడితే వాళ్ళు తొక్కుతుంటారు కదా. అలాగని ఈ కొబ్బరికి ఏం చేస్తామంటే మనం దేవుడికి అయితే నైవేద్యానికి మళ్ళీ పనికిరాదు. అందుకని ఇంట్లో కొబ్బరి పచ్చ చేసుకోవడం కానీ కొబ్బరి లవ్ చేసుకోవడం కానీ ఏదైనా సరే దేనికైనా ఉపయోగించుకోవచ్చు. దేవుడి దగ్గర అయితే కొట్టకూడదు. ఇంకా ఆల్రెడీ దేవుడికి ఉపయోగించాం కదా. అది ఈ కలశంలో ఉన్న నీళ్ళని మనం ఇంట్లో పుణ్యవాచనలాగా అన్నీ శుభ్రం చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు పుణ్యవాచన నీళ్ళలాగా వాడుకోవచ్చు. నేను అది ఈరోజే వాడేసానండి. అన్నిటికీ నిమ్మకాయలు పెట్టారు. ఆ నిమ్మకాయలు గుమ్మాన్ని కడదామని పెట్టుకున్నాము. మా అమ్మాయి 3 నిమ్మకాయలు పెట్టింది. అవి కూడా